రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇచ్చిన మాటను 100 రోజులను నిలబెట్టుకుని వందలాది మంది కస్టమర్ల సమస్యను పరిష్కరించడంలో తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తున్నాయి. చంద్రగిరి మండలం మామండూరులోని తుడా లేఅవుట్లో 139 ఫ్లాట్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ స్థలం 22 ఉందని చెప్పకుండా లేఅవుట్ చేసి కస్టమర్లకు విక్రయించారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. లేఅవుట్ స్థలానికి మ్యాపింగ్కి మధ్య వ్యత్యాసం ఉండడంతో ఫ్లాట్స్ కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిలో తుడా చైర్మన్గా డాలస్ దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మామండూరు లేఅవుట్లో పర్యటించారు. అక్కడ ఫ్లాట్స్ కొనుగోలుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనూ యువ నాయకులు మంత్రి లోకేష్తో చర్చించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవతో 22 ఉన్న మామండూరు తుడా లేఅవుట్ భూములను 22 నుంచి తొలగించి కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా నూతన జీవో తీసుకొచ్చారు. తుడా కార్యాలయంలో ఫ్లాట్స్ కొనుగోలుదారులతో తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి, తుడా వీసీ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సమావేశం నిర్వహించి 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ 2 ఏళ్ల నిరీక్షణకు తుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే డాలస్ దివాకర్ రెడ్డి పరిష్కరించడంతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తుడా వీసీ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ లాభాపేక్ష కన్నా ప్రజాశ్రేయసే తుడా కర్తవ్యమని స్పష్టం చేశారు. తుడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు నష్టపోకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జీవో తీసుకొచ్చి వారి సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు.